మాకి తోటలో మాంతపురం సార్ మాది. మాకి ఆడ తోటపైకి దావా అడ్డం వేసినారు సార్. గడ్డి కోసుకొచ్చేయలేదు, నీళ్ళు వేసుకొచ్చేయలేదు. ఇంత ఇబ్బంది చేసి ఆడ తీర్మానం చేయలేదు సార్ వాళ్ళు. వారం అయింది సార్. నీళ్ళు చూడు సార్, మా అయ్యగడకలేదు. నా పేరు భాస్కర్, మాంతపురం గ్రామం సార్. మేము తోట కొని 50 సంవత్సరాల పైన అయింది. పెద్దోళ్ళు ఆపద నుంచి అక్కడ అట్లే తొక్కులాడుతున్నారు. ఉన్న ఫలంగా రోడ్డుకు అడ్డం వేసినారు. మేము ఆవులకి గడ్డి తీసుకురావడానికి, నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది అయిపోయింది. అది కుందిరిపి ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీ ఇస్తే 4 రోజులు 5 రోజులు అయింది సార్. ఈ రోజుకి మాకు తీర్మానం కాలేదు. అందుకే కళ్యాణ దుర్గం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం సార్. మాకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. నమస్కారం. ఆవులు కూడా తీసుకొచ్చినాము. మాకు న్యాయం జరిగే వరకు ఆవులు ఇక్కడే ఉంటాయి. మాకు న్యాయం చేయాల్సిందని కోరుతున్నాం సార్. మండలము మహంతపురం గ్రామము. మేము గత 50 సంవత్సరాల నుంచి పొలం వ్యవసాయం మీద, పాడి పశువుల మీద మేము ఆధారపడి జీవనం చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు ఏమైందంటే ఆ పాడి పశువులకి మేము తోటలో గడ్డి అదంతా పెట్టుకున్నాం సార్. మేము గొర్రెలు కూడా పెంచుతున్నాం సార్. ఇది ఏమైందంటే ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి కాదు సార్, భూమి పుట్టిన నుంచి వంక ఉంది, చెక్ డ్యామ్ ఉంది, మొత్తం ఉంది. మేము వంకలోనే మా తోటలోకి పోతాం సార్. మేము ఆ వంకకు సంబంధించి మా పక్క రైతు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేటువంటి విఆర్ఏ గోపాల్ ఆయన ఈరోజు వచ్చి ఈ పట్ట నాది అని వంకని, ఒక పబ్లిక్ ప్రాపర్టీని వంకని అడ్డువేసినాడు. మరి ఈ వంకని ఎట్లా అడ్డువేసినామని మేము అడిగితే, నీకు దిక్కున్న చోట చెప్పుకో, కలెక్టర్కి చెప్పుకో, ఆర్డీఓకి చెప్పుకో, నేను భయపడేది లేదని అంటున్నాడు. మరి కుందిరిపి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటువంటి అధికారులు కూడా ఆయనకు ఒత్తాస పలుకుతున్నారు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరంగా మాకుంది. కావున ఆవులకు 5 రోజుల నుంచి ఎండుగడ్డితో మేము కాలం గడుపుతున్నాం సార్. పచ్చిగడ్డి లేకపోతే పాలు పిండే పరిస్థితి లేదు. కావున మీరు ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఈ పబ్లిక్ ప్రాపర్టీ అయినటువంటి వంకను 50 సంవత్సరాల నుంచి పారాడే రస్తాను అడ్డగించే అధికారం ఎవరికి లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తక్షణమే న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కుందిరిలో మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర న్యాయం జరగలేదు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు మండల సర్వేయర్ గారిని పంపించారు. మండల సర్వేయర్ మొత్తము ఫీల్డ్లోకి వచ్చి అంతా కూడా రిపోర్ట్ చేసుకొని విఆర్ఏ గోపాల్ గారే అడ్డమేసినాడని ఎంఆర్ఓ గారికి మా ఎదుటనే చెప్పడం జరిగింది సర్వేయర్ గారు కూడా. మరి అదే విషయాన్ని ఆయన తీసుకొని సర్వే రిపోర్ట్ అంతా మొత్తం ఎంఆర్ఓ గారి చేతిలో ఉంది. ఎంఆర్ఓ గారు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు ఆవులతో పాటు ఆర్డీఓ ఆఫీస్ ముందుకు వచ్చి మేము ఇలా చేయడం జరుగుతుంది. ఇది మాకు కూడా చాలా బాధాకరం. కానీ తప్పని పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.